హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. నేను మీ మనీ పవర్ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఫాలో చేసి మంచి ఎంకరేజ్మెంట్ కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మళ్ళీ వచ్చింది ఒక సబ్జెక్ట్ అని అంటున్నారా? ఎస్, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైం గ్రాఫ్. ఇవన్నీ అద్భుతాలు ఎలా సృష్టిస్తున్నాయో ఆ కోవలోకి చెందింది. ఆల్రెడీ నా దగ్గర మనకు పర్సనల్ అపాయింట్మెంట్ ఆన్లైన్లో అయినా సరే డైరెక్ట్లో మనం అపాయింట్మెంట్ తీసుకుంటే దీంట్లో నేను ఆల్రెడీ సిగ్నేచర్ ఫ్రీగా ఇస్తున్నా. ఎలా చేయాలి అనేది, సిగ్నేచర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు మరణించిన తర్వాత కూడా మీ ఆస్తులు ట్రాన్స్ఫర్ అవుతాయంటే కేవలం మీ సిగ్నేచర్లో ఉన్న బలము, శక్తి. అందుకోసమే ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సిగ్నేచర్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిగ్నేచర్ ఎలా ఉంటుంది, ఏ ముఖ్యమంత్రి సిగ్నేచర్ అనే ఎంత పవర్ ఉంటుంది, మామూలు వ్యక్తుల సిగ్నేచర్ ఎంత పవర్ ఉంటుంది, అసలు వ్యక్తి ఉన్నంత స్థాయికి వెళ్ళడానికి దోహదపడ్డ ఆ సిగ్నేచర్ ఎలా ఉంటుంది, తర్వాత ఏ సిగ్నేచర్లో మనము సైన్ చేస్తామో, ఏ సిగ్నేచర్ మనం పెడతామో, సంతకం పెడతామో ఆ సిగ్నేచర్ ధనాకర్షణ ఇస్తుంది. ఏదైతే సిగ్నేచర్ మీరు పెడుతున్నారో అది మీరు రోగాల పాలు చేస్తుంది, హాస్పిటల్ పాలు చేస్తుంది, జైలు పాలు చేస్తుంది, విడాకుల పాలు చేస్తుంది, రోడ్డు యాక్సిడెంట్ల పాలు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సిగ్నేచర్ అనేది మీ జీవితంలో మీ యొక్క నేచర్, మీ గుణం ఎట్లుందని చెప్తుంది. మీరు మంచిగున్నారా, మీరు మంచోళ్ళా, చెడ్డోళ్ళా, మీరు సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా, క్రిమినల్సా, బ్యాంక్రప్ట్ చేస్తారా, అప్పుల పాలైపోతారా, అప్పులు చేస్తారా, మోసపోతారా, మోసం చేస్తారా, గింత చెప్తుంది సిగ్నేచరు. అరే మరి సిగ్నేచర్ రాని వాళ్ళు అంగోడిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటిది అని వాళ్ళకు కూడా ఇది చెప్తుంది కదా, దీని పని ఇది చేసుకుంటుంది కదా. సో మొత్తం మీద అయితే అక్షరాస్యత పెరిగిన నుంచి ఈ సిగ్నేచర్ చరిత్ర ఏంటంటే ఒక వర్డ్లో తెలుసుకుందాం. సిగ్నేచర్ అని మనము ఈ రెండు పదాలని కలిపితే సైన్ అండ్ ఇగో చూడండి నేచర్ అంటే నీ యొక్క గుణము, నేచర్ అంటే ప్రకృతి కూడా, మీ యొక్క గుణగణాలు చెప్పేది ఈ సిగ్నేచర్ బాగుందంటే ఖచ్చితంగా చెప్తున్నా, మీ సిగ్నేచర్ బాగుందంటే డబ్బులు వస్తాయి. మీ సిగ్నేచర్ బాగలేదంటే వచ్చిన డబ్బులు నిలబడవు. సిగ్నేచర్ బాగుందంటే డబ్బులు వస్తాయి, సిగ్నేచర్ బాగలేదు డబ్బులు నిలబడవు, అప్పుల పాలు అవుతాయి. లేదు, సిగ్నేచర్లో మొదట్లో బాగుంది, చివరిలో బాగలేదు, డబ్బులు వస్తాయి కానీ నిలబడవు, లక్షల కోట్లు వస్తాయి నిలబడవు. అదేవిధంగా అసలు సిగ్నేచరే మొదట్లో బాగలేదు, చివరిలో బాగలేదు, మధ్యలో బాగలేదు, అయినా సరే డబ్బులు వచ్చే ప్రసక్తే లేదు. అందుకోసం మీ సిగ్నేచరు, మీ సంతకము తప్పకుండా మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తుందా, మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేస్తుందా, మిమ్మల్ని ఎంపీలు చేస్తుందా, మిమ్మల్ని సీఎంలను చేస్తుందా, మిమ్మల్ని బిలియనీర్లు చేస్తుందా అంటే మీ సంతకం ఖచ్చితంగా గ్యారంటీగా 100% చేస్తుంది అనడంలో సందేహం లేదు. మీ సంతకం బాగలేదా పాతాలకు వెళ్ళిపోతారు, మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతారు, రోడ్డు యాక్సిడెంట్లు అవుతుంది, సుసైడ్లు చేసుకుంటారు, మీరు లేకపోతే క్రిమినల్గా మారుతారు మీ సంతకం బాగలేకపోతే. అందుకోసమే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో మీ సంతకాన్ని బాగా పరిశీలించి నువ్వు అబద్ధమన్నా లేదు నువ్వే చేసినావు హత్య అని వాళ్ళు ఖరాఖండిగా 100% గుర్తుపడతారంటే మీ సంతకంలో ఉన్న మొత్తం రహస్యం తేటతెల్లమైపోతుంది. సో అందుకోసమే ఫోరెన్సిక్ సైన్స్ అనేది సిగ్నేచర్కి చాలా దగ్గర. అంటే మీ అక్షరాలు, మీ హావభావాలు, మీరు ఎలా రాస్తుండ్రు, ఏ అన్న లెటర్ ఎట్లా రాస్తుండ్రు, బి అన్న లెటర్ ఎట్లా రాస్తుండ్రు,
అలా అద్భుతంగా ఈ సిగ్నేచరాలజీలో ఉంది. సో న్యూమరాలజీ తెలుసు, ప్రొనాలజీ తెలుసు, వాస్తు తెలుసు, ఆస్ట్రాలజీ తెలుసు, ఇవన్నీ తెలుసు. అయినా మీ సంతకం బాగలేదంటే మీ జీవితంలో సులభంగా వేగంగా ఆనందంగా డబ్బు ఎట్లా వస్తుందో సులభంగా వేగంగా ఆనందంగా నీ డబ్బు కూడా పోతుంది. ఇక ఆనందం ఎక్కడికి డబ్బు పోతే. సో అందుకోసమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, ఖచ్చితంగా సిగ్నేచర్ వల్ల నీ జీవితం మారుతుంది మారుతుంది మారుతుంది, 100% మారుతుంది, మారకపోవడానికి సందేహమే లేదు. కానీ మరి ఈ సిగ్నేచరు పెట్టిన వాళ్ళ సంగతి ఏంటిది అంటే వాళ్ళు వేలు ముద్రలు పెడతారు కదా, దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. కానీ ఎవరైతే ఎంతమంది అయితే చదువుకున్న వాళ్ళందరూ పీజీలు పిహెచ్డీలు చేసి సీఎంలు పిఎంలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, కరోడ్పతులు అయినారు, మరి రోడ్పతులు అవుతున్నారు. మీ సంతకంలో లోపాలు నెగిటివ్లు ఉన్నందువల్లనే మీరు కష్టాలు నష్టాలు అకాల మృత్యులు పొందుతున్నారనే విషయం మీకు తెలియదు. అందుకోసమే సిగ్నేచర్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సిగ్నేచర్లో మనకు 5 రకాలుగా ధనాకర్షణ సింబల్స్ ఉంటాయి. వాటిని ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా మీ సంతకం మీ జీవితాన్నే మారుస్తుంది కాదు, మీ సంతకం మీ వంశాన్నే మార్చేస్తుంది. మీ సంతకం మీ వంశం. ఎందుకంటే నీ ఆస్తులు నీ పిల్లలకు నీ మనమరాలకు రావాలంటే మీ సంతకం పెడతారు కదా, వీళ్ళ రాస్తారు కదా. సో అందుకోసం నీ సంతకము నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా పనిచేస్తుందంటే ఎంత పవరో నీ సంతకానికి ఆలోచించుకో. మనిషి బతుకున్నప్పుడు పేరు, మొబైల్ నంబర్లు, వెహికల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు, లైఫ్ టైం గ్రాఫ్లు ఇవన్నీ పనిచేస్తాయి. చచ్చిపోయిన తర్వాత కూడా నీ సంతకానికి విలువ ఉండాలి అంటే ఆ సంతకాల్లో ఎంత పవర్ ఉందో అర్థం చేసుకో. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొందరి సంతకాలు ఆటోగ్రాఫ్లు అయిపోతాయి. సార్ మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్, ఎంత సెలబ్రిటీలు అవుతారు. సో అందుకోసమే ప్రపంచంలోనే మొదటి ట్రిలియన్ అయిన ఎలాన్ మస్క్ సంతకమైన, బిన్ లాడెన్ సంతకమైన, బిల్ గేట్స్ సంతకమైన, ట్రంప్ సంతకమైన, ఓషో సంతకమైన సంతకంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఒక వ్యక్తి సంతకం అట్లా పెడుతుందంటే వాళ్ళ మైండ్లో మానసిక స్థితిని బట్టే ఆ సంతకం అట్లా పెడతారు. సో అట్లా అప్పులపాలు ఎందుకు అవుతుందంటే ఆలోచన అట్లుంటాయి, ఆ సంతకం అట్లుంటుంది. ఒక వ్యక్తి కోటేశ్వరుడు అవుతుందంటే ఆ సంతకం అట్లా ఉంటుంది. ఆ ఉండడానికి కారణం ఆలోచనలు. ఆ ఆలోచనలు అట్లుంటాయి. థింకింగ్ అండ్ ఇంకిన్, థింకింగ్ అండ్ ఇంకిన్, థింకింగ్ అండ్ ఇంకిన్. ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచననే పేపర్ మీద వచ్చేసింది, పెన్ను రూపంలో రాస్తున్నావు. ఒకప్పుడు మరి పేపర్ పెన్ను లేదు కదా. ఇది ఎప్పుడంటే 3000 5000 సంవత్సరాల క్రితమే ఈ సంతకాలు అనేది రోమను మరియు గ్రీకు మన భారతదేశంలో ఉన్న పురాతనమైన మన ఋషీశ్వరులు వాళ్ళ తాళపత్ర గంధాల పైన రాశారు. రాజులు మనకు లేఖలు వస్తుంటే దానిపైన సంతకాలు నెమలి పింఛంతో రాసుకునే వాళ్ళు. తర్వాత ఇవన్నీ రానప్పుడు రాళ్లపైన చెక్కారు సంతకాలు. సో అందుకోసమే ఇది దాదాపుగా 3000 5000 సంవత్సరాల నుంచే ఈ సంతకాలు ఉంది, సేకరణలో ఉంది. మనము పేపర్ పెన్ను వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత సంతకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. సో మొత్తం మీద అయితే మానవుడు ఒక్కడే సంతకాలు పెడతాడు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది పెడతారు సంతకాలు, చదువుకోని వాళ్ళు పెట్టలేరు, వేలు ముద్రలు పెడతారు. అంగోటిగాడు అంటారు కదా, అట్లనే మనం అంతే. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు బ్యాంకులో పెట్టే సంతకమైనా, మీ ఆధార్ కార్డు మీద సంతకమైనా, మీ పాన్ కార్డు మీద సంతకమైనా, ఎక్కడ మీరు సంతకాలు పెడుతున్నా, మీరు రోజు అటెండెన్స్లో సంతకం పెట్టినా అది పాజిటివ్ ఉంటే పాజిటివ్ జరుగుతుంది, లక్కీ సిగ్నేచర్ ఉంటే లక్ జరుగుతుంది, నెగిటివ్ సిగ్నేచర్ ఉంటే ఎప్పుడు నెగిటివ్ జరుగుతుంది. మీ బాస్తో తిట్లు పడుతుంటారు, ఓకేనా? మీ బాస్తో తిట్లు పెడుతుంటారు, మీ భర్తతో తిట్లు పడుతుంటారు, మీ భార్యతో తిట్లు పడుతుంటారు, మీ సొసైటీతో అందరితో చికాకులు పడుతుంటారు, ఆటంకాలు జరుగుతుంటాయి, అవమానాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి, ఆరోగ్య నష్టాలు, ఐశ్వర్య నష్టాలు, రిలేషన్ నష్టాలు, ప్రతిదీ కూడా నష్టాలు. ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నారు, బాగా డెవలప్ అయిపోతున్నారు, ఖచ్చితంగా వాళ్ళ సంతకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ధనాకర్షణ చెందే సంతకాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్. సో లక్కీ నేమ్ కోసం, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కోసం, లక్కీ వెహికల్ నెంబర్ కోసం, లక్కీ మ్యారేజ్ డేట్స్ కోసం, ఈ సంతకాల కోసం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో మీకు అందుబాటులో ఉంటుంది మన కపిల మహర్షి న్యూమరైజేషన్, హైదరాబాద్, చెంపాపేటలో. థ్యాంక్ యూ సో మచ్.